మా ఛానల్ ఒక స్పెషల్, మా ప్రోడక్ట్ ఒక స్పెషల్. ప్రోడక్ట్ కొనకముందే ఫలితాలు పరిచయం. ఒక ప్రోడక్ట్ కొని వాడే ముందు ఆ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది ఇది మీరందరూ తెలుసుకోవాలి. ఆ తర్వాతే ప్రోడక్ట్ కొనాలి. ఇప్పటి వరకు ఎవరూ కూడా ఒక ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది ఎవరు చూపించలేదు. ఎవరి స్టెప్ రిజల్ట్స్ చేతుల్లో బాటిల్ పట్టుకుని నోట్లో గొప్ప గొప్ప మాటలు చెప్పేట మేము అసలు కానే కాదు. ప్రోడక్ట్ ఎవరి స్టెప్ రిజల్ట్స్ ఇప్పుడే మీకంటూ ఈరోజే చూడండి. ఈ రోజు జుట్టు సమస్యను ఈరోజు అరికట్టండి. మనం హెయిర్ వాష్ చేసి వచ్చిన తర్వాత మనం హెయిర్ని ట్రై చేస్తున్నాము. ఓకే, సో హెయిర్ని ట్రై చేసేది మేము ఎప్పుడైనా బిజీ పర్పస్లో ఏం చేస్తామంటే ఈ నోవా, ఇది హెయిర్ డ్రైయర్ ఇది. ఓకే, సో హెయిర్ డ్రైయర్లో యాక్చువల్గా వాడకూడదు అంటారు, ఇది వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. నోవా కంపెనీ. ఓకే, ఇది మనం ఆన్లైన్లో బుక్ చేసాము. యాక్చువల్లీ మనం ఎప్పుడైనా బిజీ పర్పస్లో అయితే యూజ్ చేస్తూ ఉంటాము. సో హెయిర్ డ్రైయర్ ఉపయోగించి కూడా మీరు ఎలా చేయాలంటే కనీసం ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఓకే, ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. సో ఇందులో మీకు బెస్ట్ ఒకటి ఉంది, కూల్ హెయిర్ కూడా వస్తుంది, కూల్ కూడా వస్తుంది. కొన్ని వాటిలలో చాలా హెయిర్ డ్రైయర్ అంటే హాటే వస్తుంది అనుకుంటారు. సో అలా కాదు. ఈ నోవా కంపెనీలో మేము ప్రజెంట్ ఇది వాడుతున్నాం, ఇంకా చాలా ఉండే మంచిది. సో ఇదైతే మేము యూజ్ చేస్తున్నాము. ఇది కూడా చాలా బాగుంది. ఓకేనా, దీనికి 3-4 క్లిప్స్లు కూడా ఉంటాయి, సన్నగా వచ్చేవాడు ఉంటాయి, అవి పక్కన పెట్టేసాము. అది మాకు అవసరం పక్కన పెట్టేసాము. 2-3 క్లిప్స్ కూడా ఉంటాయి సన్నగా వచ్చేటట్టు. ఓకే, ఇక్కడ మేము ఎప్పుడు చూసినా హాట్ ఉపయోగించాం. హాట్ ఉపయోగిస్తే హెయిర్ డ్యామేజ్ అవుతుంది. సో హెయిర్ త్వరగా ఆరిపోవాలంటే కూల్ అనేది ఉపయోగిస్తాం. కూల్ హెయిర్ ఉపయోగిస్తాం. సో ఇక్కడ ఏం చేస్తాము, ఈ కూల్ ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి. ఈ కింద 2 బటన్స్ ఉన్నాయి కదా, ఇది ఈ బటన్స్ ఇలా 3 స్టెప్పులు ఉంటాయి, 2 స్టెప్పులు ఉంటాయి, అనిపిస్తున్నాయి కదా, 2 స్టెప్పులు ఉంటాయి. పైకి ఇది బాగా పైకి ప్రెస్ చేసేయాలి. ఓకే, ఇలా చేసామనుకో, పైకి ఇలా పెట్టేసామనుకో కూల్ వస్తుంది. ఇక్కడ ఇది కూడా అంతే, ఇది కూడా 3 స్టెప్పులు ఉంటాయి. ఓకే, మనకి మీడియం వస్తుంది, హాట్ వస్తుంది, హెవీ హాట్ వస్తుంది. అలాగే కూల్ కూడా నార్మల్ కూల్ వస్తుంది, బాగా కూల్ వస్తుంది కూడా. మనం కూల్ ఉపయోగిస్తాం మనం. ఓకే, హాట్ ఉపయోగించాం. హాట్ ఉపయోగిస్తే హెయిర్ డ్యామేజ్ అయ్యింది కాబట్టి మనం హాట్ ఉపయోగించాం. ఓకే, సో ఇది మనం ఆన్ చేసుకుని అక్కడ పెగ్గులో ఆన్ చేసుకుని స్విచ్ చేసుకున్నాం అనుకో, అక్కడ వైర్ అక్కడ కాంటాక్ట్ ఉంటుంది. ఓకే, మనం ఇలా ఆన్ చేసుకోవచ్చు. ఇక్కడ రెడ్ బటన్ అనేది ఇలా ప్రెస్ చేసామనుకో, చూసారు కదా, ఈ నేను ఫుల్గా పెట్టేస్తాను. ఇది ఫుల్గా పెట్టేసాను అనుకో, ఓకే, బాగా కూల్ వస్తుంది. ఇలా ఫుల్గా పెట్టేస్తే, ఇలా కొద్దిగా డౌన్ చేసామనుకో నార్మల్ కూల్ వస్తుంది. ఇలా తగ్గిస్తే ఇంకో నార్మల్ హాట్ వస్తుంది. సో మనం ఏం చేస్తాము, ఫుల్ కూల్ పెట్టేసేసాం. సో ఈ బటన్ కూడా ఫాస్ట్ స్పీడ్ ఉంటాయి. ఇది నార్మల్ స్పీడ్, ఇది నార్మల్ స్పీడ్, ఇది హెవీ స్పీడ్. స్పీడ్ తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు. ఓకే, ఇందులోనే స్టెప్స్ ఉంటాయి. సో ఇలా పెట్టి బాగా డ్రై చేసుకోవాలి. ఈ డిఫరెన్స్ మెయింటైన్ చేయాలి. ఏ దగ్గరికి ఇలా కట్టవచ్చు. కూల్ వస్తుంది, బాగా మంచి కూలింగ్గా వస్తుంది. హెయిర్ డ్రైయర్ అంటే బాగా హాట్ వస్తుంది, వేడిగా వస్తుంది అనుకుంటారు కాదు. సో ఇందులో కూల్ ఆప్షన్ కూడా ఉంటుంది. హాట్ ఉంటుంది, నార్మల్ హాట్ ఉంటుంది, నార్మల్ కూల్ ఉంటుంది, హెవీ కూలింగ్ కూడా ఉంటుంది. ఓకే, మేము హెవీ కూలింగ్ వాడుకుంటాం. హాట్ అనేది ఉపయోగించుకోవాలి. హాట్ ఉపయోగిస్తే ఏమవుతుందంటే హెయిర్ డ్యామేజ్ అవుతుంది. ఓకే, ఇలా మీరు ఎవరికి వాళ్ళనే ఇలా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, కానీ మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. మీ హెయిర్కి డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఓకే, చూసారు కదా నేను ఎంత గ్యాప్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాను, అలా మెయింటైన్ చేయండి.
ఎమర్జెన్సీ లేదనుకోండి, మీకు ఈ ప్రాసెస్ మీకు ఇలాంటిది ఏమీ లేదనుకోండి, అవసరం లేదు, ఎమర్జెన్సీ పర్పస్లో మనం ఉపయోగిస్తూ ఉంటాము. నార్మల్ టైంలో ఏం చేస్తామంటే ఫ్యాన్ కింద కూర్చున్నారనుకో న్యాచురల్గా ఆరిపోద్దు. మనం తినే వస్తువు కానీ లేదంటే వర్క్ చేసుకునే పనులు కానీ ఏమన్నా మన ఫ్యాన్ కింద ఒక టైం స్పెండ్ చేస్తాం అనుకోండి చాలా న్యాచురల్గా ఆరిపోద్ది. మనకి ఎమర్జెన్సీ పర్పస్ మాత్రమే ఇది ఉపయోగించుకుంటాము. ఇందులో కూడా మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి. నార్మల్ కూల్ ఉంటుంది, నార్మల్ హీట్ ఉంటుంది, హెవీ హాట్ వస్తుంది, ఎక్కువ కూల్ కూడా వస్తుంది. ఓకేనా, నో ప్రాబ్లం. మీరు కూల్ మాత్రం ఉపయోగించుకుని చేసుకోండి, మంచిగా ఉంటుంది. హాట్ అనేది ఎక్కువ వెళ్ళదు. దగ్గరికి పెట్టుకోవద్దు, దూరంగా డిస్టెన్స్గా తీసుకోండి. చాలా యూజ్ఫుల్ ఉంటుంది. సో ఎమర్జెన్సీ పర్పస్లో మీరు వాడుకోవచ్చు. ఓకే, ఎందుకంటే హెయిర్ ఆరిపోవటానికి. చూస్తున్నాం కదా, ఇందులో హాట్ ఆప్షన్ ఉంటుంది. హాట్ మీరు ఉపయోగించుకోవద్దు కూడా నేను చెబుతాను. కూల్ ఆప్షన్ ఉంటుంది, చల్లటి గాలి వస్తుంది, దాంతోనే హెయిర్ని డ్రై పెట్టుకోండి, ఆరబెట్టుకోండి. ఓకేనా, వేడి గాలితో మీరు పెట్టుకున్నారనుకోండి హెయిర్ డ్యామేజ్ అవుతుంది, హెయిర్ చుట్టుపోతుంది. అలా చుట్టుపోవడం వల్ల మీ హెయిర్ పెరగదు. ఓకేనా, హెయిర్స్ కూడా ఊడిపోతాయి. అలా కాదు, కూల్ ఆప్షన్ ఉంటుంది, చల్లటి గాలి వస్తుంది, దాంతో మాత్రమే పెట్టుకోండి. ఓకే, చూశారు కదా, ఈ రెడ్ బటన్ ఉంది కదా, ఇది ఇలా డౌన్ చేసామంటే ఒక స్టెప్ వస్తుంది, ఇంకో స్టెప్ ఆన్ చేసామంటే హెవీ స్పీడ్ వస్తుంది. ఓకే, ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్ అనేది ఒక స్టెప్ వేస్తే మీకు ఆన్ చేసి ఒక స్టెప్ వస్తే నార్మల్ కూల్ వస్తుంది. ఇంకా కిందకి బాగా వచ్చేసాను అనుకోండి వేడి గాలి వస్తుంది. అందుకే నాకు వేడి గాలి వద్దు కాబట్టి నేను పైన పెట్టేస్తాను. ఓకే, ఇప్పుడు చాలా కూల్ గాలి వస్తుంది. ఓకే, ఎన్నిసార్లు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే వాడిన విధానం తెలియాలి, లేదంటే వాడుకోకూడదు.
మీరు సౌండ్లో మీకు నేను చెప్పిన ఏం అర్థం కాదు, ప్రాసెస్ మాత్రం చూసుకోవచ్చు. వేరు చాలా త్వరగా ఆరిపోయింది. సో సిటీలో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ తెలుస్తుంది, విలేజ్లో ఉన్న వాళ్ళకి తెలియదు కాబట్టి ఈ ప్రాసెస్లో మీరు తెలుసుకోవచ్చు. చాలు. ఓకే, జస్ట్ త్వరగా హెయిర్ ఆరిపోవడం కోసం మనం ఈ ప్రాసెస్ చేస్తాం. అది కాదు కూల్ ఆప్షన్లో పెట్టే చేసుకుంటాం. హాట్లో పెట్టి చేయకూడదు. హాట్లో పెట్టి చేయడం వల్ల మీ హెయిర్ డ్యామేజ్ అవుతుంది. ఓకే, మీ హెయిర్ రూట్స్ అనేది వీక్ అవుతూ ఉంటాయి.
హాట్లో ఎప్పుడు చేసుకోకూడదు. ఇందులో కూల్ ఆప్షన్ ఉంది. మనకి నార్మల్ ఫ్యాన్ గాలి ఎలా వస్తుందో సేమ్ అదే ప్రాసెస్లో కూడా మంచి కూల్ గాలి వస్తుంది. అందుకంటే ఇంకా కూలే వస్తుంది, వాడుకోవచ్చు మంచిగా. ఓకే, ఇలా పెట్టుకోవాలి. అదిగా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఊరికి కుదురు దగ్గర ఇలా పెట్టండి, ఇలా మెయింటైన్ చేసుకోండి. ఓకే, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. ఓకే, ఎమర్జెన్సీ పర్పస్లో బాగా యూజ్ అవుతూ ఉంటాయి. కొంతమంది ఎమర్జెన్సీ పర్పస్లో జుట్టు ఆరక చిరాకు పడుతూ ఉంటారు, ఇంకా జుట్టు ఆరలేదండి. ఓకే, ఇలా చేసుకోవచ్చు. ఇంకా మీరు టవల్తో చేతులతో పట్టడాలు, కండవాళ్ళతో గట్టిగా కొట్టుకోవడాలు చేయొద్దు. ఓకే, అంతే. దీనికి 3-4 క్లిప్స్ వస్తాయి, సన్నగా ఉంటాయి, ఏముంటాయి అవి మీకు నేను యాక్చువల్లీ చూపించడానికి చాలా బాగుంటుంది కదా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, అది ప్రాసెస్ ఇది. యాక్చువల్లీ మనం డైలీ పెట్టాం. ఎప్పుడైనా మన ఎమర్జెన్సీ పర్పస్లో వెళ్ళాలి, ఊరు వెళ్ళాలి, లేదంటే బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు యూజ్ చేస్తాం. సో ఈరోజు ఒక వీడియో కోసం చేద్దాం అని చేస్తాను. ఇప్పుడు మనం కలుపుకున్న షాంపూ ఫార్మ్ ఉంది కదా, ఒక స్పూన్ పెట్టి మీరు మంచిగా కలపండి, మిక్స్ చేయండి. ఓకే, మంచిగా కలపాలి. ఇక్కడ మీరు కలుపుకున్న ఈ ఫార్ములా అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఒక ఎవ్రీ చుక్క కూడా చాలా విలువైన డ్రాప్. ఓకే, ఫస్ట్ అనేది హెయిర్ను వాష్ చేయండి. ఇప్పటి వరకు మీకు ఏ వీడియోలో కూడా ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఓకే, ఈ ప్రోడక్ట్ కూడా ఇప్పటి నుంచి ప్రోడక్ట్ అనేది, సో ఈ ప్రోడక్ట్ అనేది లాస్ట్ 6 months 5 monthsలో ఇస్తూ ఉంటాము. సో ఇప్పటి నుంచి ఏం చేస్తామంటే ఫస్ట్ మంత్ నుంచే మీకు ఇచ్చేస్తున్నాము. ఓకే, జస్ట్ ఈ రోజు నుంచే ఫస్ట్ డే నుంచి మీకు ఇచ్చేస్తున్నాం ఈ ప్రోడక్ట్ అనేది. ఒక ప్యాక్లో వచ్చి టోటల్ 5 బాటిల్స్ ఉంటాయి. ఎవ్రీ బాటిల్ ఎలా ఉపయోగించుకోవాలి, ఏ స్టేజ్లో ఏది బాటిల్ ఉపయోగించాలని మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాము మీ చేతికి ప్రోడక్ట్ వచ్చిన తర్వాత. ఓకేనా, అలా కలుపుకున్న తర్వాత మీ ఫోకస్ మొత్తం మీ హెడ్ మీదే ఫోకస్ చేయండి. ఓకే, ఎవరి చుక్క కూడా చాలా విలువైన చుక్క కదా, సో మీ హెడ్ మీద ఫోకస్ చేయండి. ఈ హెడ్ మీద ఫోకస్ చేసిన నురగ వచ్చిన తర్వాత మీ చేతిని రఫ్ చేయటం స్టార్ట్ చేయండి. ఓకేనా, నురగ రాకముందు ఊరికి రుద్దొద్దు. అలా రుద్దారనుకోండి మీ హెయిర్ రూట్స్ నురగ వచ్చింది అనుకోండి, మీ హెయిర్ రూట్స్ మీ హెయిర్స్ మొత్తం సాఫ్ట్గా నడుస్తాయి. అలా నురగ రాకముందే తడి హెయిర్స్ మీద బాగా రుద్దేశారనుకోండి, అప్పుడేమవుతుందంటే మీ హెయిర్ రూట్స్ మీద ఎలాంటి ఫినిషింగ్ ఉండదు కాబట్టి, సర్ఫేస్ ఏమీ ఉండదు కాబట్టి మీ హెయిర్ రూట్స్ అనేది బాగా కదులుతాయి. అప్పుడు ఏమవుతుందంటే మీ హెయిర్ కుదిర్లు బాగా డిస్టర్బెన్స్ అయ్యి అక్కడ లూజ్ అయిపోయి ఊడిపోతాయి. ఓకేనా, అందుకే నురగ వచ్చిన తర్వాత మీ హెయిర్ రూట్స్ రుద్దాలి. ఓకే, అలా వీడియోలో చూపించినట్టు చేసుకొని చాలు. నేను మాట్లాడే టాపిక్ మీకు అర్థం కాబట్టి వీడియోలో ఎలా అయితే చేస్తున్నాం ఇక్కడ ప్రాసెస్ అలా చేసుకోండి. మీ హెడ్ మీదే ఫోకస్ చేయండి. మీ హెడ్ మీదే ఫోకస్ చేశారనుకోండి, ఇక్కడ వచ్చిన నురగ అనేది ఆటోమేటిక్గా కిందకు వస్తుంది కదా, కిందకున్న హెయిర్కి వచ్చేస్తుంది. ఓకే, మీరు ఇలా కలుపుకున్న ఫార్ములా అనేది 2 వాష్లుగా ప్లాన్ చేసుకోండి. 2 వాష్లుగా ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ వాష్ నురగ నార్మల్గా కడిగేయండి. ఓకే, రెండోసారి వచ్చిన నురగను అనేది అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అది పైన వచ్చిన నురగను అనేది ఆటోమేటిక్గా మన కింద హెయిర్ మీదకి లాగండి. ఓకేనా, అలా లాగండి, వస్తుంది, ఆటోమేటిక్గా వస్తుంది. చూసారు కదా ఎలా వచ్చిందో, అలా వస్తుంది ఆటోమేటిక్గా నురగ అనేది. ఓకే, సరిపోతుంది. చూసారు కదా ఎంత పెద్ద లాంగ్ హెయిర్కి మనం ఎంత కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసామో. సో మీరు కూడా అదే ప్రాసెస్ చేసుకుంటే రండి మీరు కూడా. ఓకే, సరిపోతుంది. ఇక చూపించాం ఆల్రెడీ. ఓకే, ఫస్ట్ వాష్లో మీకు నురగ అనేది కొద్దిగా తక్కువ వస్తుంది, ఎందుకంటే హెయిర్ మీద ఆయిల్ ఉంటుంది కదా, తక్కువ వస్తుంది. సెకండ్ వాష్ అనేది మీకు
మనకు మిగిలిన ఉంటుంది కదా షాంపూ ఫార్ములా, మళ్ళీ మీ హెడ్ మీదే ఫోకస్ చేయండి. ఓకే, మీ హెడ్ మీద వచ్చిన నురగ అనేది ఆటోమేటిక్గా కిందకు వస్తుంది, నో ప్రాబ్లం. మీ హెడ్ మీదే ఫోకస్ చేయండి. ఓకే, నురగ రప్పించండి, నురగ రప్పించకుండా చేతులు రఫ్ చేయొద్దు. ఓకే, షాంపూ నురగ వచ్చిన తర్వాత మీ హెయిర్ రూట్స్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటాయి. మన వీడియోలో చేసుకున్నట్టు మీరు చేసుకోండి, సరిపోతుంది. ఓకే, అంత పెద్ద లాంగ్ హెయిర్కి మనము ఎంత తక్కువ షాంపూ తీసుకున్నామో మీకు ఎవ్రీ స్టెప్లో మీకు అర్థమై ఉంటుంది. మీ కంటికి మీరు చూపిస్తాను వచ్చాము. ఓకే, ఎలా వాడుకోవాలనేది చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూడండి. అలాగే మీరు ఇక్కడ హెయిర్ వాష్ చేసేటప్పుడు చిన్న లాజిక్ కొట్టు, మీ తల మీద నురగ వస్తే చాలు. చేప రుద్దినట్టు చాలు, గట్టి పీకినట్టు పీకడాలు ఏం అవసరం లేదు. మీ తల మీద నురగ వస్తే చాలు, ఇలా ప్లాన్ చేసుకొని సరిపోతుంది. ఓకేనా, ఇంత మంచి ఫార్ములా చేసినప్పుడు కూడా మీరు ఇక్కడికి వచ్చి చేప రుద్దినట్టు చాలు, గట్టి పీకినట్టు పీకేది అనుకోండి, ఇంకా ఫార్ములా అర్థమేముంది. అందుకే ఇలా రెండోసారి వచ్చిన నురగ ఏం చేస్తారు, అప్పుడే వాష్ చేయొద్దు. ఓకేనా, అప్పుడే వాష్ చేయొద్దు, అలా ఉంచేయండి. మీ బాడీకి సబ్బు పెట్టుకున్న ప్రాసెస్ ఉంటుంది కదా, ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత అప్పుడు హెయిర్ మొత్తాన్ని అప్పుడు వాష్ చేసేసేయండి. దీనివల్ల మీకు 2 ఉపయోగాలు ఉంటాయి. ఒకటి హెయిర్ వాష్ అండ్ హెయిర్ ప్యాక్. మళ్ళీ చెబుతున్నా, దీనివల్ల మీకు 2 ఉపయోగాలు ఉంటాయి, హెయిర్ వాష్ అండ్ హెయిర్ ప్యాక్. ఓకేనా, ప్యాక్ ఎలా అంటారా, ఇంత మంచి ఫార్ములా చేసాము, కొంచెం సేపు ఒక 10 మినిట్స్ బాగుండి ఉంచుతాము, మరి ప్యాక్ అవుతుంది కదా. మీ తల మీద ఉంచితే అర్థం ఏంటి, ప్యాక్ అర్థం. ఓకేనా, హెయిర్ వాష్ నడుస్తుంది, హెయిర్ ప్యాక్ నడుస్తుంది. సేమ్ ఎలాంటి టైం స్పెండ్ చేయకుండా, ఎలాంటి స్పెషల్ టైం కేటాయించకుండా మీ హెయిర్కి 2 ఉపయోగాలు సేమ్ ప్రాసెస్లో సేమ్ టైమింగ్లో మీకు నడుస్తుంది. దీనివల్ల ఉపయోగం అదే. ఇంకా మీరు బయటకు వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే జుట్టును అనేది ఆరబెట్టండి. న్యాచురల్గా ఫ్యాన్కి ఉందో గాలితో ప్రకృతి గాలితో ఆరబెట్టండి, అంతేగాని చేతులతో కొట్టాలు టవల్తో రుద్దటాలు అలా చేయొద్దు. అలా చేయడం వల్ల మీ హెయిర్ పెరగదు, మీ హెయిర్ కూడా ఊడిపోయింది. ఓకేనా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నుంచి శ్రీగన్ హెయిర్ ప్రొడక్ట్స్ అనేది మీకు ఆర్డర్ చేసుకుంటే ఇలా 5 వస్తాయి, 5 బాటిల్స్ వస్తాయి. షాంపూ లిక్విడ్, షాంపూ, ఓకే, ఒకటి ఆయిల్, ఒకటి సిరామ్, ఓకే, ఒకటి షాంపూ డ్రాప్స్. ఓకే, ఈ మొత్తం మీకు ఎలా ఉపయోగించుకోవాలనేది మీకు కొనుక్కున్న వాళ్ళకి వాళ్ళ హెయిర్ పిక్ ఎవరైతే ప్రోడక్ట్ కొంటారో వాళ్ళు ప్రోడక్ట్ కొన్న తర్వాత వాళ్ళ హెయిర్ పిక్ అనేది మనకి సెండ్ చేయాలి. సెండ్ చేశారనుకోండి, సో ఇక్కడ మనం చేసే ఫార్ములా వాళ్ళు ఎంతంత క్వాంటిటీ తీసుకోవాలనేది వాళ్ళ హెయిర్కి తగ్గట్టుగా వాళ్ళని స్పెషల్గా మూవప్ చేస్తూ వాళ్ళకి స్పెషల్ ఫార్ములా ఇస్తాం. ఓకే, సో మేము వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ఫార్ములాని మీరు తీసుకోవద్దు, మీ హెయిర్ సెండ్ చేస్తే మీ హెయిర్కి తగ్గట్టుగా ఫార్ములా ఇస్తాం. ఓకే, ఇప్పటి వరకు మేము 3 బాటిల్ వరకే పంపించాము. సో ఇప్పటి నుంచి 5 బాటిల్స్ ఉంటాయి. ఓకే, ఇలా 5 బాటిల్స్ ఉంటాయి ఒక ప్యాకులో వచ్చి. ఓకే, ప్రోడక్ట్ ఉన్న వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, రౌండ్ ఫిగర్ చెప్పాలంటే, ఒక మాటలో చెప్పాలంటే. ఓకే, ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసినా మీకు అర్థం కాదు. ఓకే, ఏమో ఆయిల్ అప్లై చేసినప్పుడు, ఈ 2 ఆయిల్ అప్లై చేసినప్పుడు. ఓకే, ఇప్పుడు మన హెయిర్ వాష్లోనే ఈ 3 బాటిల్స్ మనం ఉపయోగించాలి. ఇప్పుడు ఈ 3 బాటిల్స్. ఓకే, సో నేను చూపించే కాన్సెప్ట్ తీసుకోండి. ఒకవేళ ప్రోడక్ట్ వాడుకోవాలనుకున్న వాళ్ళకి నేను స్పెషల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎంత క్వాంటిటీ తీసుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే మీ కంటితో ప్రాసెస్ చూడండి, అంతే. సో మీ దగ్గరికి ప్రోడక్ట్ వచ్చిన తర్వాత కూడా మీరు ఎంత క్వాంటిటీ తీసుకోవాలనేది మీకు నేను స్పెషల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, తీసుకో. ఇప్పుడు వరకు మా వీడియోస్ చాలా ఉన్నాయి. ఆ వీడియోస్లో మీరు అలా బాటిల్ క్యాప్ ఉంది కదా, ఆ బాటిల్ క్యాప్తోనే మీరు డైమెన్షన్ తీసుకోండి. ఓకే, ఫుల్గా ఫిలప్ చేయండి. ఓకే, అలా ఫిలప్ చేసుకోండి. ఎంత మెజర్మెంట్ తీసుకోవాలనేది మీ హెయిర్కి తగ్గట్టుగా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము, ఇది బట్టి పట్టద్దు మీరు. ఓకే, వీటి వల్ల మీకు చాలా యూజెస్ ఉంటాయంటే
ఓకే, మీకు ఇప్పటి వరకు ప్రోడక్ట్ అనేది 3 నెలలు దాటిన వాళ్ళకి ఈ ప్రోడక్ట్ అనేది మనం లాంచ్ చేస్తూ వచ్చాము ఇప్పటి వరకు. ఓకేనా? సో ఇప్పటి నుంచి ఈ సెట్ అనేది ఫస్ట్ మంత్ నుంచే ఇచ్చేస్తున్నాం. ఓకే, సో ఫస్ట్ మంత్ నుంచే సెట్ ఇచ్చేస్తాము, మంచిగా ఉంటూ ఉంటే. ఓకే, సో మీరు ఎలా డైమెన్షన్ తీసుకోవాలో మీకు కంటితో కాన్సెప్ట్ చూడండి అంతే. మీరు ఎంతెంత క్వాంటిటీ తీసుకోవాలని మీకు నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా లిక్విడ్ క్యాప్ ఉంది కదా, దాంతోనే వాటర్ కూడా పోసుకోండి మీరు. ఓకే, సో ఇక్కడ మేము ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో మీరు క్యాలిబ్రేషన్ చేసుకోవద్దు, లెక్కేయద్దు, అవసరం లేదు మీకు ఇది. ఓకేనా? మీ హెయిర్ లెంత్ని బట్టి, మీ హెయిర్ థిక్నెస్ని బట్టి ఈ మొత్తం మీకు స్పెషల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. ఆ క్యాప్ ఎక్కడదో తెలుసు కదా, లిక్విడ్ క్యాప్. ఓకే, ఆ క్యాప్తో మనం ఇక్కడ డైమెన్షన్ చేస్తున్నాం. సో ప్రతిరోజు మీరు వాటర్ మీ హెయిర్ తగ్గట్టుగానే ఉంటుంది కదా, వాటర్ పెరగదు కదా. సో మీరు ఏం చేస్తారు, ఇలా వాటర్ తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు, ప్రతిరోజు కొలుచుకోవడానికి కష్టం కదా. ఒకరోజు కొలుచుకున్న తర్వాత అక్కడికి మీరు మార్క్ చేసేసేయండి. ఓకే, మార్క్ చేయండి. మీకు ఎన్ని క్యాప్లు వాటర్ తీసుకోవాలో మీకు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీ హెయిర్ పిక్ పెట్టిన తర్వాత. ఓకే, ఇది మా ప్రోడక్ట్లో ఇన్ని బెస్ట్ రిజల్ట్స్ రావడానికి మెయిన్ రీజన్ ఏమిటంటే ఇది ఫార్ములా ప్రోడక్ట్ ఇది. ఓకేనా? అందుకే మీకు ఇంత లైవ్లో మీకు చూపిస్తున్నాం, ఇంత ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాము, రిజల్ట్స్ కూడా మీకు కంటగా చూపిస్తున్నాం. ఎందుకంటే రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి చూపిస్తున్నాం. రిజల్ట్స్ లేకపోతే చేతిలో బాటిల్ పట్టుకుని గొప్ప గొప్ప మాటలు మాట్లాడేవాళ్ళమే. ఓకే, సో ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా, తలస్నానానికి ఈ 3 బాటిల్ ఉపయోగించాలి. మీకు మొత్తం 5 బాటిల్స్ వస్తాయి మీకు ప్యాకులో. ఇప్పటి నుంచి మీకు 5 బాటిల్స్ వస్తాయి. 5 బాటిల్స్ అనేది ఎలా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలనేది ప్రోడక్ట్ ఉన్న వాళ్ళకి స్పెషల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాన్సెప్ట్ అయితే ఇలా తీసుకోండి. ఓకే, ఆల్రెడీ మేము మార్క్ పెట్టుకున్నాము. సో మీకు కూడా ఒక క్లారిటీ ఉండాలి కదా, మీకంటే ముందే వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఓకే, ఇలా తీసుకోవాలి, ఇలా చేసుకున్న తర్వాత ఫైనల్గా మీరు ఏం చేయాలి అనేది మీకు ఒక క్లారిటీగా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అలా మీరు ఫిలప్ చేసినప్పుడు క్యాప్ కరెక్ట్గా ఫిలప్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ మీరు వాటర్ పోసుకుంటారు కదా, మీకు చెప్పిన క్వాంటిటీ వాటర్ అక్కడికి మీరు మార్క్ చేసేసేయండి మీరు. ఓకే, అలా మార్క్ చేసేసేయండి మీరు. ప్రతిరోజు పోసుకోవడానికి కష్టం కదా. నెక్స్ట్ టైం నుంచి మీరు ఏం చేస్తారు, డైరెక్ట్గా మార్క్ పెట్టేసుకున్న వాటర్కి పోసేసుకోవచ్చు. ఓకే, మళ్ళీ షాంపూ కూడా మీకు చెప్పిన క్వాంటిటీని మీరు షాంపూ తీసుకోండి. ఓకే, షాంపూ కూడా కరెక్ట్గా మూత ఫిలప్ చేయాలి. కరెక్ట్గా మీరు ఫిలప్ చేయకుండా తీసుకోవద్దు, అలా కరెక్ట్గా ఫిలప్ చేయండి మీరు. ఆ లోపల ఉన్న మొత్తం కింద పడాలి. లేదనుకోండి మీరు పైన చేసుకుంటా పోసిపోయినట్టు తీసుకున్నారనుకోండి, మీకు ఏమవుతుందంటే. ఓకే, కరెక్ట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. మూతను అలా ఫిలప్ చేయండి, కరెక్ట్గా ఫిలప్ చేయండి. మూత ఫిలప్ చేయకుండా మీరు తీయొద్దు. అలా మీరు ఉంచారు కదా, అలా ఉంచండి. ఇలా ఉంచారనుకోండి కారిద్ది. ఓకే, మొత్తం అయిపోయింది అనుకోండి, మళ్ళీ క్యాప్ పెట్టండి. ఓకే, అది అలా మీరు కరెక్ట్గా మూతను ఫిలప్ చేసుకోలేదు అనుకోండి, మీరు చేసే ఫార్ములా అనేది మీకు కరెక్ట్గా రాదు మళ్ళీ.
ఆ గ్యాప్ కూడా ఉండకూడదు, కరెక్ట్గా ఫిలప్ చేయండి. అది అలా పెట్టేసేసి దాని క్యాప్ దానికి పెట్టేసింది మరి తర్వాత మీరు. ఓకే, దాని క్యాప్కి దానికి పెట్టేసాను షాంపూ. ఓకేనా. మీరు లిక్విడ్ బాటిల్ కానీ లేదంటే ఈ బాటిల్ కానీ ఏదైనా మీరు ఉపయోగించే ముందు, ఆయిల్స్ కూడా ఏదైనా ఉపయోగించే ముందు మీరు బాటిల్ని షేక్ చేయాలి ప్రతిసారి. ఓకే, ఇది కూడా మీకు ఈ రోజు నుంచి ప్యాకులో వస్తూ ఉంటుంది. సో ఇది కూడా మీరు ఎంత క్వాంటిటీ తీసుకోవాలో మీకు నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ హెయిర్కి తగ్గట్టుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎన్ని డ్రాప్స్ తీసుకోవాలి, ఓకే, ఎన్ని డ్రాప్స్ తీసుకోవాలి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, ఎంత స్పెషల్ కేరింగ్ ఎందుకు తీసుకుంటున్నాం అంటే ఇప్పుడు వరకు రిజల్ట్స్ అందరికి బాగా వస్తున్నాయి. సో దానికంటే బెస్ట్గా రిజల్ట్స్ ఇవ్వాలనేది ఈ రోజు నుంచి మనం మొత్తం ఫార్ములా కూడా మొత్తం చేంజ్ చేసాము. హెయిర్ ఆయిల్ కూడా షాంపూ డ్రాప్స్ కూడా ఈరోజు స్పెషల్గా మీకు ఇవ్వటం జరుగుతుంది. ఓకే, అలాగే ఇలా ఆయిల్స్ కూడా మీకు ఈరోజు నుంచి మీకు స్పెషల్గా సపరేట్ అయిపోయినాయి. ఈ మొత్తం మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, మొత్తం మీకు ప్యాకులో మొత్తం 5 బాటిల్స్ వస్తాయి. 5 బాటిల్ అనేది మీకు ఎలా ఉపయోగించాలో మొత్తం మీకు ఎవరీ స్టెప్ చూపిస్తాం.